మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, అలాగే మన సంఘమంతటిని ప్రేమించి మరి ఈ పునరుత్థాన పండుగలో దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన పునరుత్థానాన్ని అలాగే ఆయన విజయాన్ని మరి జరుపుకోవటానికి, సంతోషించి ఆనందించడానికి, ఆయన స్తుతించి గణపరచడానికి, అలాగనే ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, ఆయన పునరుత్థాన పండుగను జరుపుకొని ఆయన ఆనందించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము పునరుత్థాన పండుగ. మనందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభువారు సర్వమానవాళి నిమిత్తము తనను తాను అర్పించుకొని యాగముగా, త్యాగముగా తనను తాను, తన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు చిందించి అప్పగించుకొని మరలా 3వ దినమున పునరుత్థానుడై, అనగా మరణాన్ని గెలిచి సమాధిని తెరిచి ఆయన సజీవునిగా మన మధ్యలోనికి వచ్చి తదనంతరము పరలోకానికి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని మనందరికీ తెలుసు. అయితే ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా మరొకసారి ఆయన మానవాళిగా మనందరికీ ఇచ్చిన విజయాన్ని, పాపం మీద, మరణం మీద, అపవాది మీద దేవుడు మనకిచ్చిన ఈ విజయాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను మరింత క్రీస్తులో బలపరుచుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే పునరుత్థానము, రిజరెక్షన్. పునరుత్థానం అనగా పునరుత్థానము అనగా పునర్ అంటే మళ్ళీ, ఉత్థానం అంటే లేవటం లేదా లైఫ్, కమ్ బ్యాక్ టు లైఫ్ అంటే మళ్ళీ జీవానికి రావటం అనమాట. అంటే జీవం లేనిది, జీవం పోయినది మళ్ళీ జీవానికి రావటం. అందుకని పునర్ అంటే మరలా జీవింపచేయటం, మరలా జీవించటం, మరలా లేవటం, మరలా బ్రతకటం అని దాని అర్థం. అందుకే పునరుత్థానము అన్నాం. అయితే ఈ పునరుత్థానాన్ని మనము ఈరోజు జరుపుకుంటుండగా ఈరోజు ఏర్పరచబడిన లేఖనాలు మనకి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తాయి. అందులో ప్రాముఖ్యమైనది ఈరోజు మనము ధ్యానించనే ఉన్న అంశం ఏంటి అని అంటే పునరుత్థాన ఆనందం. పునరుత్థాన ఆనందం. పునరుత్థాన ఆనందం ఏంటి? పునరుత్థాన ఆనందం అని అంటే ఈరోజు ప్రత్యేకంగా చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచనం చదువుతాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. గమనించాలి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యూదుల క్యాలెండర్ ప్రకారము యేసు ప్రభువుని సిలువ వేసింది శుక్రవారం. ఇప్పుడు ఆయన శుక్రవారము సాయంకాలము సమాధి చేయబడ్డాడు. అంటే విశ్రాంతి దినం ప్రారంభం కాకముందు సమాధి చేయబడ్డాడు. తర్వాత విశ్రాంతి దినమంతా సమాధిలో ఉన్నాడు. అలాగే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత మరుసటి దినం అనగా ఆదివారము అని స్పష్టంగా మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున, ఉదయాన్నే ఆయన శరీరాన్ని, సమాధిని చూడటానికి వేరొక మరియా వెళ్ళారు. అయితే మనం గమనించాలి, పునరుత్థానం ఏ రోజు జరిగిందట? ఆదివారం జరిగిందని చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది. అంటే ఆయన మరణం ఎప్పుడు? శుక్రవారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నేను మొన్న కూడా మీకు జ్ఞాపకం చేసినట్లుగా మరి యేసు ప్రభువు నిజంగా చరిత్రలో ఆయన చనిపోయిన దినము క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ 3. ఏప్రిల్ 7 కూడా అంటారు, కానీ ఎక్కువ లేఖనాలు, చారిత్రక ఆధారాలు ఏప్రిల్ 3నే ధృవపరుస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 3 క్రీస్తు శకం 33వ సంవత్సరంలో యేసు ప్రభువు చనిపోయారు. కరెక్ట్గా ఈ సంవత్సరం ఏదైతే మనం గుడ్ ఫ్రైడే పునరుత్థానం జరుపుకుంటున్నామో ఈ తేదీల్లోనే యేసు ప్రభువు చనిపోయి పునరుత్థానం అయ్యాడు. ఈ రోజే కరెక్ట్గా ఆయన పునరుత్థానం అయ్యాడు. ఇలాగ మళ్ళీ రావాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇదే డేట్ రావాలంటే, అంటే ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ ఫ్రైడే రావాలంటే 2037 కానీ రాదు. ఎప్పుడు రాదు? 2037 వరకు రాదు ఇంకా. అంటే ఈ దినం నిజంగా దేవుడు పునరుత్థానమైన దినం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఏం వారం? ఆదివారం. ఆదివారము దేవుడు మన జీవితాల్లో ఒక నూతన ఆరంభానికి నాందిగా ఆదివారాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇదంతా దేవుని ప్రణాళిక అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇదంతా దేవుని ప్రణాళిక. ఆయన శుక్రవారమే ఎందుకు మరణించాలి, ఆదివారమే ఎందుకు ఆయన పునరుత్థానుడు అవ్వాలి అన్నదానికి కూడా లేఖనాధారాలు ఉన్నాయి. ఏదో అనుకోకుండా ఆయన చనిపోలేదు, ఏదో అనుకోకుండా సమాధి చేయబడలేదు, ఏదో అనుకోకుండా ఆయన బ్రతకలేదు, పునరుత్థానం అవ్వలేదు.
ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక చొప్పునే అవి జరిగాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్తికుడు మాట్లాడుతున్నట్లుగా మత్తయి సువార్తలో మరి ఆదివారమున వారు వెళ్ళి చూసి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుత దైవ కార్యాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ ఆదివారం అనేది నూతన జీవితానికి లేదా నూతన ప్రారంభానికి మొదలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో సబ్బాతు దినం ఎప్పుడు వచ్చింది? సబ్బాతు దినం అనగా దేవుడు సృష్టి అంతటిని 6 రోజుల్లో చేసి 7వ దినమున విశ్రమించెను. విశ్రాంతి దినం అంటాం. దాన్నే శనివారంగా మరి యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు జరుపుకుంటారు. శనివారం సబ్బాతు దినం శనివారం. అయితే యేసు ప్రభువారు ఎప్పుడైతే పునరుత్థానం అయ్యాడో ఆ దినము ఆదివారము గనుక ఆదివారం అనేది మన జీవితాలలో ఒక కొత్త ప్రారంభానికి నాందిగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు ప్రణాళిక చొప్పునే ఈ ఆదివారాన్ని ఏర్పరచుకున్నాడు. సబ్బాతు దినాన్ని కూడా ఆయన పునరుత్థానుడు అవ్వగలడు కూడా. కానీ ఆదివారం నాడే ఎందుకు ఆయన పునరుత్థానం అయ్యాడు అని అంటే ఒక కొత్త జీవితానికి ప్రారంభము. అందుకనే ఈ ఆదివారాన్ని మనం ఆరాధనా దినమని ప్రభు దినమని పిలుస్తూ ఉంటాం. కనుక ఈ ఆదివారానికి ప్రత్యేకత ఉంది. ఆ ఆదివారం నాడు మన జీవితాలు కొత్తగా మారే. యేసు ప్రభు వారు అప్పటి వరకు మన కోసం శ్రమ అనుభవించాడు. అప్పటి వరకు మన కోసం గొర్రె పిల్లవలే వచ్చాడు. అప్పటి వరకు మన కోసం అవమానాలు పొందాడు. తిరిగి ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ ఆదివారం తెల్లవారుజామున మన జీవితాల్లో ఒక గొప్ప మార్పును దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఇక మీదట ఆయన గొర్రె పిల్ల కాదు. ఇక మీదట ఆయన మౌనముగా ఉండడు. ఇక మీదట ఆయన అవమానాలు పొందడు. ఎందుకనంటే ఆయన సజీవుడై, ఆయన పునరుత్థానుడై, ఆయన మరణాన్ని అలాగే సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆదివారం కొరకు లేదా ఆదివారం గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవునికి ఉంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. లేవి కాండంలో 23వ అధ్యాయము మనం ఒకసారి చదివితే ఆదివారం గురించి కూడా అక్కడ మాట్లాడతాడు. లేవి కాండము 23వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు ఏ దినము? విశ్రాంతి దినమునకు మరుదినం, అంటే శనివారము తర్వాత దినం అనగా ఆదివారమున దాన్ని దేవుని సన్నిధిలో యాజకుడు అల్లాడిపోవలను అర్పించవలను. ప్రథమ ఫలముగా పునరుత్థానానికి ప్రథమ ఫలం ఎవరట? యేసు క్రీస్తు ప్రభువు వారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఇప్పుడైతే మృతి నొందిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి చాలు క్రీస్తు మృతులలో నుండి ఏమయ్యాడట? లేపబడి ఉన్నాడు. కాబట్టి తర్వాత మనల్ని కూడా ఆయన లేపుతాడు. తర్వాత 23వ వచనం చదవండి. అదే అధ్యాయం. ప్రతివాడు తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. చాలండి. మనం గమనిస్తే తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు కూడా లేపబడతారు. అంటే మీరు గమనించాలి, మొట్టమొదటి ప్రథమ ఫలమే పంటలో కానివ్వండి, లేకపోతే ఆస్తిలో కానివ్వండి, రాబడిలో కానివ్వండి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? ప్రథమ ఫలం నువ్వు ఎక్కడికి తేవాలి? దేవుని సన్నిధికి మొదటి పన తేవాలి. తెస్తే యాజకుడు ఎప్పుడు అర్పించాలంటే దేవునికి ప్రథమ ఫలాన్ని మొట్టమొదటిగా శనివారం తర్వాత అనగా విశ్రాంతి దినము మరుదినమున ఆదివారం నాడు దేవుని సన్నిధిలో దాన్ని అర్పించాలి. అందుకే మృతులందరికీ ప్రథమ ఫలం ఎవరట? క్రీస్తు. ఆ క్రీస్తు ఎప్పుడు అర్పించబడ్డాడు దేవునికి? దేవుని సన్నిధిలోనికి ఎప్పుడు వచ్చాడట? ఆదివారమున వచ్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఆదివారం అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆదివారం మన జీవితాలను మార్చేసే దినం. ఆదివారం మనందరికీ విజయం ఇవ్వబడిన దినం. ఆదివారం మనందరికీ పాపం మీద
అలాగే మరణం మీద, అపవాది మీద ఆధిక్యత వచ్చిన దినం. ఈ దినాన్ని మనము తప్పక పరిశుద్ధంగా ఆచరించాలి. సబ్బాతు దినాన్ని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞించాడు కదా దేవుడు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. అలాగే ఈరోజు నీకు ఆదివారం అనేది నీ జీవితానికి ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఈ ఆదివారం నువ్వు ఎలాగ ఆచరించాలట? పరిశుద్ధంగా ఆచరించాలి. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా మీరు గమనిస్తే పరిశుద్ధ దినాన లేదా సబ్బాతు దినాన్ని ఎప్పుడు కూడా వారు మర్చిపోరు. సబ్బాతు దినాన్ని ఏ పని చేయరు. సబ్బాతు దినాన దేవునితోనే ఉండటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి, మరి దేవుడు చెప్పినట్లుగా ఆ దినాన్ని జీవించడానికి సిద్ధపడతారు. అందుకే మీరు గమనిస్తే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు కూడా మరి ఇంకొన్ని గంటల్లో సబ్బాతు దినం వచ్చేస్తుంది. ఇంకొన్ని గంటల్లో అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఏం మొదలవుతుంది? సబ్బాతు దినం ప్రారంభమవుతుంది. అందుకని వారు త్వరగా దేవుని శరీరాన్ని, దేహాన్ని శిలువ మీద నుంచి దింపి వెంటనే సమాధి చేసేసారు. చేసిన తర్వాత వారు మళ్ళీ సబ్బాతు దినంలోకి వెళ్ళిపోయారు. సబ్బాతు దినంలో ఏ పని చేయరు. ఇంకా సబ్బాతు దినంలో మృతదేహాలను ముట్టుకోరు. సబ్బాతు దినంలో ఏ పని చేయరు ఇంకా. అందుకని వారు తొందరగా శుక్రవారం నాడే దేవుణ్ణి సమాధి చేశారు. కాబట్టి గమనించాలి, ఈరోజు ఆదివారం అనేది ప్రభు దినముగా లేకపోతే ఆరాధన దినముగా మనం ఎందుకు ఎంచుతున్నామనంటే దాన్ని అంత పరిశుద్ధంగా మనం చూడాలి. ఎందుకు? ఆ దినమనే దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆ దినమనే నీకు మరణం మీద ఆధిక్యతనిచ్చాడు. దేనికి కూడా నీ మీద అధికారం లేకుండా, మరణానికి కానీ, పాపానికి కానీ, అపవాదికి కానీ నీ మీద అధికారం లేకుండా ఆదివారం నాడే ఆయన నీకు విజయాన్ని ఇచ్చాడు. అందుకే ఈ దినము చాలా పరిశుద్ధమైన దినము. ఈ దినము నీ జీవితానికి ఒక నూతన ప్రారంభము అన్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక ఈ ఆదివారం ఎప్పుడు కూడా నువ్వు విడవకూడదు, మరవకూడదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఆయన నీకు ఇచ్చిన విజయాన్ని నువ్వు మననం చేసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులైనటువంటి వారు ఆదివారం వస్తే అసలు కొంతమందికి ఆదివారమా అని కూడా గుర్తుండదు, తెలుసా? అలాంటి గొప్ప క్రైస్తవులు మన దగ్గర ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. ఈరోజు ఆదివారమా మర్చిపోయానే అనిపించే అంత గొప్ప క్రైస్తవులు ఉన్నారు, తెలుసా? ఆదివారం నాడు కూడా దేవుని సన్నిధికి కానీ, దేవుని ఆలయానికి కానీ రావాలనే ఆలోచన కూడా లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. గమనించండి. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడెను, ఆయన వచ్చినప్పుడు ఆయన వారే లేపబడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన వారెవరో వారే దేవునితో ఉండటానికి పునరుద్ధానం అవుతారు. అంటే యోహాను భక్తుడు రాసినట్లుగా అందరూ పునరుద్ధానం అవుతారు, కానీ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అందరూ లేస్తారు, కానీ ఆయన వారు ఎవరైతే వారు మేలు చేసినట్లుగా జీవ పునరుద్ధానానికి వెళ్తారు. అందుకే ఆదివారం ఎప్పుడు కూడా ఎన్ని పనులున్నా వదిలేసుకునే గొప్ప క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, తెలుసా? అలాంటి వారిని తెలుసుకొని అలాంటి వారి జీవితాలను మీరు ఒకసారి చూసి ఆదివారం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దన్న సత్యాన్ని ఈరోజు మీ అందరికీ నేను నేర్పుతున్నాను. ఎందుకనంటే మీరు తెలుసుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన ఘనత ఎంత గొప్పదో నీకు తెలియాలి. మన ఉద్యోగం కోసమో, డ్యూటీల కోసమో, లేకపోతే ఏదో మేలు, లేకపోతే ఇతర పనుల కోసమో మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆదివారం కూడా మర్చిపోయి, కానీ ఆదివారం నీకు ఎంత మేలు తీసుకొచ్చిందో నీకు తెలియాలి. దేవుని వానిగా, దేవుని బిడ్డగా, దేవుని విశ్వాసిగా నువ్వు ఉన్నప్పుడే నీ వరుసలో నువ్వు లేపబడతావు. ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే ఈ పునరుద్ధానమున ఆదివారం నాడు జరిగిన ఈ సంఘటన, పునరుద్ధాన సంఘటనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చారిత్రక ఆధారాలు ఉన్నాయి, లేఖనాధారాలు ఉన్నాయి, అలాగే అనేక రకాల ప్రాంతీయ భౌగోళిక ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో బైబిల్లో చెప్పబడినట్లుగా పునరుద్ధానానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, అక్కడ మనం గమనిస్తే మొట్టమొదటి రుజువు ఏంటంటే అక్కడ ఖాళీ సమాధి. చూడండి, అక్కడ దూత ఏమని అంటాడు? ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు ఇక్కడ ప్రూఫ్స్ అంటే రుజువులు, యేసు ప్రభు లేచి ఉన్నాడని ఎవరు ప్రకటిస్తున్నారండి? దేవుని దూత. ఎందుకనంటే మునుపు నిన్నటి దినాన
సిలువేసినప్పుడు యేసు ప్రభు వారిని ఆయన సిలువేసి సమాధిలో మూత వేశారు. నిన్న కూడా మనం ధ్యానించాం, కొంతమంది రాలేదు కానీ సిలువ సాన్నిధ్యం, దేవుని సాన్నిధ్యం అనే అంశాన్ని ధ్యానించాం. అందులో కూడా మరి అరిమత్తు యోసేపు అనే భక్తుడు, యేసుప్రభు వారి శిష్యుడు, అలాగే ఒక సన్హెడ్రిన్ సభ సభ్యుడైనటువంటి అరిమత్తు యోసేపు ఆ సమాధిని చాలా పకడ్బందీగా కట్టించుకున్నాడు. యేసుప్రభు వారి శరీరాన్ని అందులో పెట్టి యోధా సాంప్రదాయం ప్రకారం ఆయన శరీరాన్ని సమాధి చేసి ఆ రాయిని పొర్లించాడు. అందులో నుంచి రావటానికి అవకాశం లేదు, పోవటానికి అవకాశం లేదు. అలాగా పకడ్బందీగా రాయితో దాన్ని మూయించాడు. అయితే దానికి తోడు మరి ప్రధాన యాజకులు అలాగే శాస్త్రులైనటువంటి వారు పిలాతు దగ్గరికి వెళ్ళి ఇంకా కావలి పెంచు, ఎందుకంటే ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు 3వ దినమున లేస్తానని చెప్పినట్లు మాకు గుర్తుంది, కనుక నీ కావలి వారిని అక్కడ ఉంచమని పిలాతుతో చెప్పినప్పుడు పిలాతు అంటాడు, నేను కావలి వారిని ఉంచాను, మీకు చేతనైనంత మట్టుకు మీరు చేసి సమాధిని కావలి కాయండి అని అంటారు. అయితే అక్కడ ఎంతో మంది పకడ్బందీగా కావలి కాశారు, ముద్ర వేశారు, రోమా సైనికులు కావలి కాస్తున్నారు. ఎంత పకడ్బందీగా, అన్నిటికంటే ముందు ఆ రాయి, బలమైన రాయి తొలింపబడి ఉంది, దాన్ని తీయటానికి ఎవరికి సాధ్యం కాదు. అందుకే స్త్రీలు కూడా అనుకుంటారు మన కోసం ఆ రాయి ఎవడు తొలగిస్తాడని అనుకుంటారు. చూడ నా కింద మనం గమనిస్తే మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చుని వారు ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటుంటే వారు చూశారు. అందుకని వారు కూడా భయపడ్డారు. కనుక మరింత పకడ్బందీగా సమాధి సీలు వేయబడినప్పుడు ఎవ్వరూ కూడా యేసుప్రభు వారి దేహాన్ని దాచిపెట్టలేరు, దొంగిలించలేరు, తీసుకెళ్ళలేరు. అయితే మరి ఈ కార్యం ఎవరు చేస్తారు అని అంటే ఇదే సంఘటన మార్కు, లోక, యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. చివరి అధ్యాయాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మార్కు సువార్త 15-16 అధ్యాయాలు, అలాగనే లోక సువార్త చివరి అధ్యాయులు, యోహాను సువార్త చివరి అధ్యాయులు 21వ అధ్యాయం, ఇవన్నీ చదివితే ఈ పునరుత్థాన సంఘటనలు రాయబడి ఉంటాయి. కాబట్టి ఎవరు తీయలేరు, ఎవరు చేయలేరు. అలాంటి మనుషులు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని దేవుడు చేయిస్తున్నాడు, దైవిక కార్యం. అందుకే దూత వచ్చి ఏం చేస్తుందట, దూత ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చోవడం అంటే దానికి అసలు వాస్తవానికి కూర్చోవడానికి గల కారణం ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్, టు షో ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ఏంటో చూపించడానికి అక్కడ కూర్చుంది రాయి మీద. అందుకని అక్కడ మహాభూకంపం కలిగిందట. అందరూ వణికిపోయారు, భయపడిపోయారు. సైనికులు అయితే చచ్చిన వారి వల్లే పడి ఉన్నారట. స్త్రీలు కూడా భయపడిపోతున్నారు. స్త్రీలతో దూత అంటుంది, భయపడకుడి. ఎందుకంటే విశ్వాసం ఉంచిన వారికి ఒక వాగ్దానము, విశ్వాసం లేని వారికి ఒక వాగ్దానం. అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉంచిన వారికి ఒక వాగ్దానము, విశ్వాసం లేని వారికి ఒక వాగ్దానం. అందుకే సైనికులు చచ్చిన వారి వల్లే పడి ఉంటే స్త్రీలతో దూత అంటుంది, సైనికులతో ఎవరితో మాట్లాడలేదు దూత, కానీ స్త్రీలతో అంటుంది, భయపడద్దు, మీరు మృతుల్లో వెతుకుతున్నారు. దేవుణ్ణి సమాధి చేయబడిన యేసుప్రభువునే ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన పండుకొనిన స్థలం చూడండి. ఇట్ ఈస్ ఎంప్టీ, ఖాళీ. ఎటువంటి సమాధి అయినా సరే ఖాళీగా ఉండడం అనేది అసాధ్యం. ప్రపంచంలో ఈ రోజు వరకు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారు అందరి సమాధులు ఎముకలతోనో, కంపుతోనో, లేకపోతే మట్టితోనో, పురుగులతోనో పడుంటే, ఈరోజు యేసు ప్రభు వారి దేహం మాత్రము అక్కడ లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సజీవుడై ఉన్నాడు, లేచి ఉన్నాడు అని ఆ సత్యాన్ని దూతే ప్రకటిస్తుంది. కాబట్టి కొన్ని దూత కాదు మనిషి అనుకుందామంటే మత్తయి సువార్తికుడు చాలా తెలివిగా అక్కడ చూసిన వాటన్నిటిని కూడా చక్కగా రాసి ఏది మిస్ అవ్వలేదు, ఏ అకౌంట్ కూడా, ఏ పాయింట్ కూడా వదిలిపెట్టలేదు మత్తయి సువార్తికుడు. అందుకనే అక్కడ మాట్లాడితే ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అని చాలా స్పష్టంగా. అందుకే కావలి వారు అతనికి భయపడి చచ్చిన వారి వలె పడి ఉండెను. దూత రూపం వేరేగా ఉంటుంది, మనుషుల్లాగా ఉండదు. దూత రూపం వేరేగా ఉంటుంది. దూత చాలా ఎత్తుగా ఉంటుంది, మనలా కాదు. చాలా బలవంతుడు దూత. దేవుని దూతలు చాలా బలమైన దూతలు, శక్తివంతులు వారు. అందుకనే మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో
దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపినట్లుగా మనం చూస్తాం. అంత శక్తివంతమైన దూతలు. అందుకే ఆ దూతను చూసి కావలివారు, ఎందుకంటే వాస్తవానికి నువ్వు నేను భయపడి పడిపోయామంటే ఒక అర్థం ఉంది. కావలివారు రోమా సైనికులు, వారు భయపడి పడిపోయారంటే అర్థం ఏంటో తెలుసా? వారు కూడా తిరగబడి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అర్థమైందా? వారు కూడా పోరాడలేని పరిస్థితి. అలాంటి శక్తివంతమైన దూత దేవుని దూత. అందుకని దూత స్వరూపము రూపము కూడా రాశాడు అక్కడ మత్తయి సువార్త. కనుక ఇవన్నీ పునరుద్ధానానికి రుజువులు, ఇవన్నీ పునరుద్ధానానికి రుజువులు. కాబట్టి ఈ దినము ఆదివారము మనందరికీ కూడా నూతన ప్రారంభం అనే సత్యాన్ని మనం గమనించాలి. నూతన ప్రారంభం. అందుకనే దేవుడు కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు. కీర్తన 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. కట్టడలను నేను నీకు వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. చాలండి. నేడు నిన్ను, నేడు అనగా ఈరోజు, నేడు అనగా ఈరోజు. ఎందుకనంటే ఎప్పటి వరకు నీ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రభు, నీ పాపాల కోసం అవమానాలను, మరణాన్ని, బాధను, వేదనను అనుభవించిన ప్రభు ఈరోజు పునరుత్థానుడై నిన్ను కొత్తగా మరలా జన్మించేలా చేశాడు. నిన్ను కన్నాడు, నిన్ను కొత్తగా పుట్టించాడు, నూతన జన్మలోనికి నిన్ను నడిపించాడు అన్న సత్యాన్ని ఈ ఆదివారం ఈ దినాన నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజే లేకపోతే, పునరుత్థానమే లేకపోతే నీకు నూతన జన్మ అనేది ఉండదు, నీకు కొత్త జన్మ అనేది ఉండదు, కొత్త బతుకు అనేది ఉండదు. పాపంలో పడి పాపంలో బతికి పాపంలోనే చనిపోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజు పునరుత్థానము నాడు దేవుడు నీకేమిచ్చాడట? నూతన జన్మ. నేడు నేను నిన్ను కని ఉన్నాను. కొత్తగా ఒక జీవితాన్ని నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఆదివారం పునరుత్థాన దినం, మనకు ఒక నూతన ప్రారంభం. ఎవరైనా ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారి ఎదుట మోకరించి ఆయన నామాన్ని అంగీకరించి నువ్వు మోకరించి బాప్తిజం ద్వారా ఆయనలోనికి వస్తే ఆయన వాడు అవుతావు. నీ వరుసలో ఆయన నిన్ను వచ్చినప్పుడు లేపుతాడు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకో. అందుకే బాప్తిజం ద్వారా ఆయనలోనికి రా. ఆయన వారిగా ఆయన కుటుంబముగా నువ్వు మారితే నీకు ఒక నూతన జన్మ, నూతన జీవితం దేవుడు దయచేస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అక్కడ మహాభూకంపం వచ్చింది. మహాభూకంపం అంటే వాస్తవంగా భూకంపం దేనికంటే దేవుని క్రియ, దేవుని శక్తికి, దేవుని గెలుపుకి. మీరు ఇప్పుడు చూసారా, యేసు ప్రభు వారు శుక్రవారం సిలువ వేసినప్పుడు కూడా భూకంపం వచ్చిందా? రాలేదా? మరి ఇప్పుడు కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందట? అప్పుడు మరణమవుతున్నప్పుడు అపవాదికి సంతోషం కలిగింది ఆ భూకంపం వల్ల. ఈ భూకంపం వల్ల అపవాదికి ఓటమి కలిగింది. అపవాది ఓడిపోయాడన్న సత్యాన్ని, దేవుని గెలుపును ప్రకటించడానికి ప్రకృతి ద్వారా దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. అందుకే భూకంపం వచ్చింది, మహాభూకంపం అన్నాడు అక్కడ. అంటే భూమంతా కంపించింది. భూమంతా కంపించినట్లుగా మరి మనము ఈ లేఖనంలో చదువుతున్నాం. అంటే దేవుని విజయాన్ని ప్రకటిస్తుంది ప్రకృతి ప్రకటిస్తుంది. అందుకనే ఒకసారి యేసుప్రభు అంటాడు కదా, వారు అరవకపోతే ఈ రాళ్ళు అరిచి స్తుతిస్తాయని దేవుడు అంటాడు. అందుకని ఎందుకనంటే ప్రకృతి కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది, ప్రకృతి కూడా ఆయన మాట వింటది. మనుషులు వినం, మనం వినం. మనం ఆరాధించమంటే ఆరాధించం కదా. మనం ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి అంటే మనం చెయ్యం. వాక్యం వినండి అంటే వినము. కానీ మనుషులు వినకపోయినా ప్రకృతి ఆయన సృష్టి కాబట్టి, ఆయన చేతి పని కాబట్టి ప్రకృతి కూడా ఆయనకు విధేయత కలిగి ఉంటుంది. అందుకని ఆయన మాటకి ప్రకృతి కూడా విధేయత చూపించి దాని స్పందన చూపిస్తుంది. అందుకనే భూకంపం అనేది దేవుని విజయానికి సాదృశ్యంగా మనం గమనించాలి. అయితే ఈ నూతన దినాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఒకవేళ నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి పాప జీవితాన్ని వదిలేసి కొత్తగా బతకాలి, కొత్తగా నూతన జన్మెత్తాలి అనుకుంటే, దేవుని బిడ్డగా ప్రారంభించాలి నీ జీవితాన్ని అనుకుంటే, ఈరోజైనా సరే బాప్తిజంకి తీర్మానం చేసుకో. బాప్తిజమానికి తీర్మానం చేసుకో. దేవుని సన్నిధికి రా, దేవుని బల్లలో ఉండు, దేవుని శరీరంలో ఒక అవయవంగా మారు. దేవుడు నిన్ను సొత్తుగా కొనుక్కున్నాడన్న సత్యాన్ని తెలుసుకో. అలాగే పత్రిక పాఠ్యభాగం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 12 వచనాలు మనం చూస్తే, పేతురు భక్తుడు చిన్నాసియాలో సేవ చేశాడు. ఎక్కడ? చిన్న ఆసియా అంటే ఏంటి? ఆసియా మైనర్ అంటాం. ఆసియా మైనర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టర్కీ. ఇప్పుడు ప్రజెంట్ దేశం ఏది?
టర్కీ దేశంలో పరిచయం చేశాడు. అయితే యేసు ప్రభువారు శిలువ వేయబడిన తర్వాత చాలామంది శ్రమల గుండా వెళ్ళారు. చాలామంది శ్రమల గుండా, లేకపోతే వేదన బాధ గురించి అనేక మంది వారిని హింసించడం, ఇటువంటి బాధలు గుండా వారు వెళ్ళారు. ఎవరు? ఆ చిన్న ఆసియాలో ఉన్న సంఘస్థులు. అందుకనే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి చెదిరిపోయారు. విశ్వాసంలోంచి చెదిరిపోయి అటు ఇటు ప్రాంతాలకు పారిపోయారు. అలా పారిపోతే వారందరినీ మరలా బలపరచడానికి పేతురు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువారు పునరుత్థానుడై ఉన్నాడు, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మళ్ళీ రిజరక్షన్ని వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడెక్కడికి చెదిరిపోయారట చూడండి. మొదటి అధ్యాయంలోనే 2వ వచనంలో మనం చూస్తాం. అనగా పొత్తు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు, అనగా చెదిరిపోయారు, పారిపోయారు పాపం, భయంతో, శ్రమలకి, లేకపోతే ఇబ్బందులకి, నానా ఇబ్బందులకి, కష్టాలకి చెదిరిపోయారు. అక్కడ ఇక్కడ తలదాచుకుంటున్నారు. అలాంటి క్రైస్తవులందరికీ కూడా యేసు ప్రభువారు పునరుత్థానం అయి ఉన్నాడు, మీరు భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండండి, మన దేవుడు మనతోనే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయంగానే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు ముందుగా దూతను పంపుతాడని సత్యాన్ని, అలాంటి వాస్తవాలను తెలియజేస్తూ పేతురు మరలా వారిని బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాడు. ఒకటి నూతన జన్మ, కొత్త జన్మ. రెండవది సాధనలో ఆనందించడం నేర్పుతాడు. మొట్టమొదటిది నూతన జన్మ, రెండవది సాధనలో ఆనందించడం, మూడవది ఏంటి అని అంటే, ప్రవక్తలు అయినటువంటి వారు కూడా దేవుని పునరుత్థానం కోసం ఎదురు చూశారు అన్న సత్యాన్ని వారికి తెలియజేస్తాడు. మీరే కాదు, ప్రవక్తలు కూడా ఎదురు చూశారు పాత నిబంధన నుంచి. మరి ప్రత్యేకమైన పునరుత్థానం కోసం, దేవుని పునరుత్థానం కోసం ఎదురు చూశారన్న సత్యాన్ని వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నూతన జన్మ అంటే ఇక్కడ 3వ వచనం నుంచి చదువుతాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియు అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మనల్ని జన్మింపచేసాడు. దేనికంట? వాడబారినటువంటి స్వాస్థ్యమైనటువంటి, అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని, నిర్మలమైన స్వాస్థ్యాన్ని, అనగా పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందుటకు మనల్ని ఏం చేశాడంటే దేవుడు పునర్జన్మింపచేశాడు, మరలా జన్మింపచేశాడు. కనుక ఈరోజు ఎవడైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ఆయన శరీరంలోనికి అవయవాలుగా వస్తారో, ఆయన బల్లారాధనలో పాలుపంపులు పొందుతారో, వారు నూతన జన్మ ధరించినట్లుగా, నూతన జన్మ ప్రారంభించినట్లుగా దీని అర్థం. కనుక పేతురు వారిని మరలా బలపరుస్తున్నాడు. ఈసారి అయితే యేసు ప్రభు వారు మన కోసం పునరుత్థానుడై లేచి ఉన్నాడు. కనుక ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు వారు మనకి ఏమి ఇవ్వటానికి, ఒక గొప్ప వాగ్దానాన్ని, దేవుడు స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుతాం. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతాం అమ్మా. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిష్యముగా రక్షించబడదుము. అర్థమైంది మీకు? యేసు ప్రభువు చనిపోవడం వల్లే మనం రక్షించబడుతున్నాం. అయితే ఇప్పుడు ఆయన చనిపోయిన సజీవుడై ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు. కనుక మనం మొదట ఎవరమో శత్రువులం, దేవుణ్ణి అంగీకరించిన వారం, దేవుణ్ణి ఎరుగని వారం, దేవుని వైపు రాని వారం, దేవుని విశ్వాసంలో లేని వారం. అలాంటి మనం శత్రువులం దేవునికి. మనం ఎవరమో శత్రువులం దేవునికి. అలాంటి మనల్ని ఏం చేశాడట? దేవుని కుమారుని మరణము ద్వారా మనందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు ఆ దేవుడు మరణమైన కుమారుడు సజీవుడై ఉన్నాడు కనుక మనం నిశ్చయముగా రక్షించబడదుము అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం గమనించాలి, ఇప్పుడు ఆయన మనకు నూతన జన్మనిచ్చాడు. ఎవడైతే మరి పునరుద్ధానం యందు నమ్మిక ఉంచాడో వాడు తప్పక క్రీస్తులో ఉండాలి. ఉంటేనే వాడు లేపబడతాడు. పునరుద్ధానం అయ్యిందిలే నేను నమ్ముతున్నాను అని అనుకుంటే సరిపోదు. ఆయన యందు నువ్వు ఉండాలి, ఆయన వారిగా ఉండాలి, అప్పుడే నువ్వు లేపబడతావు. అందుకే ఈ నూతన జన్మ నీకు అవసరం. కొత్తగా మళ్ళీ పుట్టాలి. నీకోదేమో అడుగుతాడు కదా, మళ్ళీ ఎలాగా ముసలివాడు అయిన వాడు ఎలాగా నూతనంగా జన్మిస్తాడనంటే, ఇదిగో ఆయనలోనికి నువ్వు రావాలి. నేటి ద్వారా
ఆత్మ ద్వారా నువ్వు దేవునిలోనికి కొత్తగా జన్మించాలి. అలా వచ్చిన వారికి దేవుడు రక్షణ ఇస్తాడని ఈ సత్యాన్ని ఇక్కడ పేతురు అలాగే అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నారు. రెండవది శోధనల మధ్య ఆనందం. శోధనల మధ్య ఆనందం గమనించారా? బాధ వస్తే ఎవడైనా ఆనందించగలడా అంటే దేవుల్లో ఉన్నవాడు ఆనందిస్తాడు. మామూలు వాడు ఆనందించలేకపోవచ్చు, కానీ దేవుల్లో ఉన్నవాడు ఆనందించగలడు. ఎందుకు ఆనందించగలడంటే రాబోతున్నది ఇంకా గొప్ప విలువైన బహుమానం కాబట్టి. కొన్నిసార్లు మనము ఏదైనా మనకు చాలా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు మనము వెళ్తున్నాము లేకపోతే పని చేస్తున్నాము, చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు మనం లెక్క చేస్తాం. అవి చిన్న చిన్న దెబ్బలు తగిలితే పని ముఖ్యం కాబట్టి దెబ్బను మనం పక్కన పెట్టి లేదా అప్పటికి కొంతసేపు బాధపడి దానికి కట్టు వేయడమో మందు వేయడమో చేసి వెంటనే మళ్ళీ మన పని మొదలు పెడతాం. ఎందుకు? మనకు పని ముఖ్యం. ఇక్కడ దెబ్బ పని కంటే గొప్పది కాదు. అందుకని ఆ దెబ్బను పక్కన పెట్టి దెబ్బను లెక్క చేయక మన పని మనం చేసుకుంటాం. పని ముఖ్యం కాబట్టి. అలాగే ఇక్కడ పౌలు పేతురు కూడా ఇద్దరు చెప్పేది ఏంటి అంటే మనము శోధనలో ఆనందించాలి. ఎందుకనంటే రాబోతున్న ఆనందమే శాశ్వతం. శోధన తాత్కాలికం. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది అంతే. తర్వాత నిన్ను శోధన ఏమీ చేయలేదు, లేకపోతే బాధ ఏమీ చేయలేదు, కన్నీరేమీ నిన్ను చేయలేదు. ఏడ్చి కొన్నాళ్ళకి ఏడుపు రాదు. ఎందుకనంటే అది అలవాటు అవుతుంది కదా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే శోధనలో కూడా సంతోషించు. ఎందుకంటే ఈ శోధన నీకు ఎంతో కాలం ఉండదు, కానీ నేను ఇచ్చే నిత్యజీవము, నేను ఇచ్చే సంతోషం, ఆనందం సదాకాలం నీతో ఉంటుంది, నిత్యము నీతో ఉంటుంది. అందుకే దానికోసం ఈ శోధనలో కూడా బాధపడకు, శోధనలో సంతోషించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు దేవుని వాక్యం ద్వారా. అందుకే ఈ రోమపత్రికలోనే 5వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఇక్కడ పేతురు ఏమంటాడు చూడండి. పేతురు 6వ వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక అదే చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. కొంచెం కాలం కలుగుతుంది, కానీ మీకు విలువైన బహుమానం దాచబడి ఉంది. దానికోసం ఆనందించు. ఈ శ్రమలు శోధనలు కొంచెం కాలం కలిగితే దాన్ని భరించు, ఓర్చుకో. అందుకనే అక్కడ రోమపత్రికలో పౌలు ఏమంటాడు? శ్రమ ఓర్పు నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందని తెలుసుకొని ప్రభువునందు అతిశయించండి. దేనిందు అతిశయించాలి? ప్రభువునందు అతిశయించండి. ఎందుకంటే శ్రమ ఉంటుంది, శ్రమ వల్ల నువ్వు ఓర్పు నేర్చుకుంటావు, ఓర్పు వల్ల పరీక్ష వస్తుంది, ఆ పరీక్షను బట్టి నువ్వు నిరీక్షణ నేర్చుకుంటావు. టెస్ట్ టైం కాబట్టి అలాంటి పరీక్ష నిరీక్షణ ఓర్పును నేర్చుకుని ప్రభువునందు అతిశయించు. ఎందుకంటే దేవుడు ఇవ్వబోతున్న సంతోషం ఎంత అంత కాదు. ఎవడు పొందలేనిది, ఎవడు సంపాదించలేనిది, ఎవడు సాధించలేనిది. అందుకే ఆయన పునరుత్థానున్నాడు. పునరుత్థానుడై మరణాన్ని గెలిచి సమాధిని తెరిచి నీ కోసం నా కోసం బయటకు వస్తున్నాడు. ఇలాంటి అద్భుతమైన కార్యము, ఇలాంటి అద్భుతమైన సంఘటన చరిత్రలో భూమి మీద ఎప్పుడు ఎక్కడ జరగలేదు. కేవలం యేసు ప్రభు వారే చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప కార్యాన్ని నీ కోసం మన కోసం చేసాడు దేవుడు. అందుకనే ఆ సత్యాన్ని ఎరిగి సంతోషము అంటే శోధనలో కూడా, బాధలో కూడా సంతోషించడం నేర్చుకొని ఇక్కడ పేతురు మరలా వారిని బలపరుస్తున్నాడు, చెదిరిపోయిన వారిని. చాలామంది విశ్వాసాలు పడిపోతుంటాం, విశ్వాసం తొలగిపోతుంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి వారందరికీ లేఖనం చాలా బలాన్ని ఇస్తుంది. దేవుని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు నీ దేవుడు ఉన్నాడు, నువ్వు ఒంటరి కాదు. మనుషులందరూ నిన్ను వదిలేసినా నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నేను చేయి పట్టుకుని లేవనెత్తుతాడు. నీకు నేనున్నానని వాగ్దానం ఇస్తాడు. నేను విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశాడు. కనుక అటువంటి దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టకూడదు అని నీకు మరలా ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఈ పునరుత్థానం కోసం కేవలం మనమే కాదు, ప్రవక్తలు కూడా ఎదురు చూశారట, ప్రవక్తలు కూడా ప్రవచించారట, ప్రవక్తలు కూడా పునరుత్థానం. దానియేలు 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే దానియేలు ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు. దానియేలు గ్రంథము మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్యజీవం అనుభవించినకును, కొందరు నిందల పాలు. గమనించారా? అందరూ లేస్తారు కానీ అందరూ నిత్యజీవానికి వెళ్ళరు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మన పాఠం ఏంటంటే ఆయన వారిగా ఉంటే ఆయన పునరుద్ధానం ముందు నిత్య సంతోషం కలుగుతుంది.
లేకపోతే ఆయన లేచాడని సంతోషిస్తాం అందరితో పాటు. ఈస్టర్ పండుగ లేకపోతే పునరుత్థాన పండుగ క్రైస్తవులు మాత్రమే కాదు, సర్వ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. తెలుసా? షాపుల్లోకి వెళ్తారా? వాళ్ళు కూడా పెడతారు హ్యాపీ ఈస్టర్ అని. అంత మాత్రాన వాళ్ళు కూడా అయిపోతారా? షాపులకు కానీ బయటికి ఎక్కడికైనా వెళ్తే గోల్డ్ ఫ్లెక్సీలు కనిపిస్తాయి, లేకపోతే పోస్టర్లు కనిపిస్తాయి, అందరూ అయిపోతారా? అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రవక్తలు కానివ్వండి, యోహాను భక్తులు 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం కూడా అంటాడు కదా, ఒక కాలం వచ్చిన దానికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చును ఆయన శబ్దం విని మృతులు సమాధుల్లో ఉన్న వారు అందరూ బయటికి వస్తారు. వేరు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారని చాలా స్పష్టంగా యోహాను భక్తులు చెప్పాడు. అంతకంటే మునిపే దానియేలు అలాగే హోషియా వంటి ప్రవక్తలు కూడా తెలియజేశారు. ఏమని? అందరూ పునరుద్ధానం అవుతారు కానీ అందరూ నిత్య జీవానికి కాదట. అందరూ కొంతమంది నింద పాలొకటకు, కొంతమంది హేయులొకటకు అంటే అసహించుకోవడానికి, లేకపోతే నరకంలో పడేయడానికి కొంతమంది లేస్తారట. అందరూ లేస్తే నిత్య జీవం కాదు. పునరుద్ధానము అందరూ కలిగి ఉన్నారు, పునరుద్ధానం అందరికీ. కానీ నిత్య జీవమా నిందపాల, దేనికో నువ్వు నిర్ణయించుకోవాలి. నిందపాలు అవ్వాలంటే దేవుని నువ్వు మర్చిపోవచ్చు. నిందపాలు అవ్వాలంటే దేవుని సన్నిధికి రాక్కర్లా. నిందపాలు అవ్వాలంటే ఆయన చెప్పినట్టు జీవించక్కర్లా. నీకు నచ్చినట్టుగా నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము అని నువ్వు సంతోషించవచ్చు. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఈస్టర్ పండుగ కాబట్టి మధ్యాహ్నం అంటే ఈ ఉదయకాల ఆరాధనలో బైబిల్ని పట్టుకొని భక్తుల్లాగా తెల్లని బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటారు. సాయంత్రం అవ్వగానే కనబడకూడని చోట కూడా కనిపించే క్రైస్తవులు ఉన్నారు చాలామంది. తెలుసా? లేరా? చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ నింద పాలొకటకు, హేయులొకటకు లేపబడతారన్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకనే ఇది ఒక నూతన ఆరంభం. నీకు ఆదివారం అనేది నీ జీవితానికి ఒక బహుమానం. దీన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకు, పోగొట్టుకోకు. దేవుని సన్నిధిలో గడపడానికి ఆశతో రావాలి. ఆయన వారిగా నువ్వు జీవించాలి. ఒక పెద్ద నాయకుడు నీ దగ్గరికి వచ్చి మావాడే నిన్ను భుజం మీద చేయి పెట్టి నీ మీద మావాడే ఇడు అని అన్నాడు అనుకోండి, నీకు ఎంత సంతోషం కలుగుతుంది? ఒక మనిషే నిన్ను మావాడు, ఒక నాయకుడు నిన్ను మావాడు అంటే ఎంత సంతోషం కలుగుతుంది? అలాంటి దేవుడు మీరు నావారు అని అన్నాడు అనుకోండి, అదెంత సంతోషం ఒకసారి ఆలోచన చేయండి. అదెంత ఆనందమో, అదెంత ఘనతో, అదెంత మెప్పో చూడండి. అందుకనే పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం మనం చూస్తే చదువుకున్న లేఖన భాగంలో 13వ వచనం చదువుదాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించుచు అతను హెచ్చింపబడి మహాగణుడిగా ఎంచబడును. అతని ముఖము అతని రూపము చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో అలాగే అనేక జనములను చిలకరించును. అక్కడ చూడ చిలకరించును అనే మాటకు ఒకటే నెంబర్ ఉంది. విస్మయము పుట్టించును, ఆశ్చర్యము కలుగు చేస్తాడంటే. ఎందుకు తెలుసా? ఆయన శ్రమల వల్ల, బాధ వల్ల, అవమానం వల్ల ఆయన ఎత్తబడ్డాడు, పైకి ఎత్తబడ్డాడు కదా. శ్రమల వల్ల పైకి ఎత్తబడ్డాడు అంటే మనం గమనించాలి. ఆయన అవమానం వల్ల, శ్రమల వల్ల ఆయన బాధింపబడితే తర్వాత ఆయనకి ఏమొచ్చిందట? ఘనత వచ్చిందట, మహిమ వచ్చిందట. ఘనత మహిమ వచ్చి ఉన్నతమైన స్థితికి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. అందుకనే ఆయన పైకెత్తబడిన తర్వాత సర్వలోకమును నేను ఆకర్షించేదనని దేవుని వాక్యంలో యేసు ప్రభువు తెలియజేస్తూ ఉంటాడు. అంటే సర్వమానవాళికి రక్షణ ప్రకటించబడుతుంది, భూదిగంతముల వరకు సువార్త వెళుతుంది అన్న సత్యాన్ని యేసు ప్రభువు అక్కడ ముందే చెప్పాడు, మరణానికి ముందే చెప్పాడు. నేను ఎత్తబడిన తర్వాత అనగా రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి ఎత్తబడ్డ అంటే సిలువు మీద ఎత్తబడ్డ, రెండోది పరలోకానికి ఆరోహణం అవుట. ఈ రెండింటిని బట్టి సర్వమానవాళికి సువార్త ప్రకటించబడుతుంది. అనేక జనములు ఈ రక్షణ వైపు ఆకర్షించబడతారన్న సత్యాన్ని యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాలి, ఆయన అవమానము, అలాగే బాధ, అలాగే కష్టము, శ్రమ పడి తర్వాత ఘనతకు హెచ్చించబడ్డాడు. అందుకే విశ్వాసిగా క్రీస్తు కొరకు ఎవడు శ్రమలు పడతాడో, ఎవడు బాధలు అనుభవిస్తాడో వాడట ఘనతకి మహిమకి పాత్రుడట. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆ ఘనత మహిమ మనకే ఇవ్వబడతాయి. అందుకని ఆయన అంటాడు, బలా నమ్మకము కలిగిన
మంచి దాసుడా అని దేవుడు మనల్ని అనేలాగా ఈ లోకంలో క్రీస్తు కొరకు శ్రమపడు. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా సేవకుడుగా వచ్చి సఫరింగ్ సర్వెంట్ అంటారు దీన్ని. సాంగ్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ అంటే శ్రమ సేవకుని గీతం. ఇది 4 గీతాలు ఉంటాయి, అందులో లాస్ట్ గీతం ఇది, 4వ గీతం. యెషయా ప్రవక్త రాసిన గీతాల్లో 4వ శ్రమ సేవకుని గీతం ఇది. ఈ గీతంలో భాగం ఏంటంటే ఆయన సేవకుడుగా వచ్చి మన కోసం శ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, అవమానాలు పొంది ఘనతకు మహిమకు పాత్రుడయ్యాడట. అలాగే ఆయన విశ్వాసులైనటువంటి వారు, ఆయన బిడ్డలైనటువంటి వారు, ఆయన సొత్తైనటువంటి సంఘం కూడా ఈ శ్రమలు అనుభవించి ఘనతకు మహిమకు హెచ్చించబడుతుంది. ఈరోజు సంఘాన్ని చేతకరించుకునేవారు, శ్రమ పెట్టేవారు, హింసించేవారు, సంఘాన్ని హింసించేవారు, శ్రమ పెట్టేవారు, క్రైస్తవులను తొలనాడేవారు, క్రైస్తవుల్ని హింసలు పెట్టేవారు, క్రైస్తవుల్ని ఇబ్బందులు పెట్టేవారు చాలా మంది ఉండొచ్చు. ఇవన్నీ క్రీస్తు కొరకు నువ్వు అనుభవిస్తే ఒకరోజు ఇదే వధువు సంఘాన్ని ఆయన పరలోకానికి ఎత్తుకునేటప్పుడు సర్వలోకము చూస్తుంది. ఆ మహిమ ఘనత మనకిస్తాడు దేవుడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు కొరకు కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి నిందలు, కొద్దిపాటి అవమానాలు పొందు, పర్వాలేదు, కానీ నీ కోసం క్రీస్తే పొందాడు. ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుని వైపు నువ్వు చూస్తూ ఈ లోకంలో నడిస్తే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మహిమ ఘనత నీకు ఆపాదించబడతాయి. ఆ ఉన్నతమైన స్థితి పునరుత్థానం ద్వారా నీకు ఇవ్వబడింది అన్న సత్యాన్ని గమనించాలి. అందుకే ఆయన పునరుత్థానమైనప్పుడు సర్వమానవాళికి సువార్త ప్రకటించబడింది. అప్పటి వరకు యెరూషలేము వరకే పరిమితమైంది. కానీ యేసు ప్రభువు ఎప్పుడైతే పునరుత్థానం అయ్యాడో శిష్యులందరూ పారిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నారు. మళ్ళీ సువార్త ప్రకటించి సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన మరలి వచ్చినప్పుడు ఘనత మహిమ ఆయన పొందుకున్నాడు, సర్వమానవాళికి ఆయన వ్యాపించాడు. ఈరోజు సువార్త అందరికి వెళ్ళినట్లుగా మరి సంఘము కూడా రేపు ఘనత మహిమకు పాత్రమైనట్లుగా ఆయన సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. ఆ సంఘముగా, వధువు సంఘముగా ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడు మనము ఎత్తబడతామన్న సత్యాన్ని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ మహిమ ఘనత మనం కూడా పొందినట్లు అవసరమైతే ఈ లోకంలో శ్రమ పడాలి, ఇబ్బందులు పడాలి, అవమానపడాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, అన్ని జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఫిలిప్పీ పత్రికలో అంటాడు అపోస్తలుడైన పౌలు, జైల్లో ఉండి మాట్లాడతాడు, చెరసాల్లో ఉండి సంతోషించమని చెప్తున్నాడు. ఏమనంటే ఆనందించండి, మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ లార్డ్, దేవుల్లో ఆనందించండి, అతిశయించండి, సంతోషించండి. ఎందుకనంటే ఆయన వాగ్దానము శాశ్వతమైనది, ఆయన ఇచ్చే బహుమానము గొప్పది. ఆ బహుమానం కోసం మనం ప్రయాసపడి దేవుని నామాన్ని హెచ్చిస్తూ అవసరమైతే ఆయన కోసం కొద్దిపాటి శ్రమలు పడి ముందుకెళ్ళాలి. పునరుత్థాన దీవెనలు, అలాగే పునరుత్థాన దేవుని ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ తోడేయుడును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం అనిపించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుడును గాక. ఆమేన్.